నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు ఆదివారం రోజున మహబూబాబాద్ నుంచి మేడారం జాతరకు, మహాజాతరకు ప్రత్యేకమైన బస్సులను ప్రారంభిస్తున్నారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంబంధించి. ఈ ప్రత్యేక మేడారం బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ నుంచి వేలాది మంది భక్తుల్ని మేడారం మహాజాతరకు తరలించేందుకు ఈ డిపో నుంచి 150 బస్సులని మేడారంకు నడిపిస్తున్నట్టు డిఎం గారు గతంలో చెప్పారు. మన మహబూబాబాద్ నుంచి వేలాది మంది, సుమారు 14,000 ట్రిప్పులు మహబూబాబాద్ నుంచి పంపించే బస్సుల ద్వారా భక్తుల్ని తీసుకుపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 360 మంది సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం ఈ మహాజాతరకు 6,000 బస్సుల్ని ఆర్టీసీ నడిపిస్తుంది. 9,000 మంది డ్రైవర్లను ఇప్పటికే నియమించడం జరిగింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో వేలాది లక్షలాది మంది భక్తుల్ని తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ బృహత్తర కార్యాచరణను రూపొందించింది. ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారంకి ఈసారి అతి ఎక్కువ మందిని, అంటే మహబూబాబాద్ నుంచి కూడా సుమారు వేలాది మంది భక్తుల్ని తరలించి సుమారు 1 కోటి రూపాయలు ఆదాయం పొందాలని ఆర్టీసీ ఆశిస్తుంది. ఇప్పుడు కాసేపట్లో మన మురళీ నాయక్ గారు, డాక్టర్ మురళీ నాయక్ ఎమ్మెల్యే గారు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రారంభిస్తారు. క్యాంపు కార్యాలయం, అదేవిధంగా క్యూరైల్స్ బస్సుల ప్రారంభోత్సవానికి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ మురళీ నాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం. మైపాడు డిఎం గారు బొకేతో ఆహ్వానిస్తున్నారు. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి అతి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయటకు మరి మన స్థానిక శాసనసభ్యులు 24 గంటలు ప్రయాణికుల కోసం పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మైపాడికి ప్రయాణికుల బస్సుల సౌకర్యార్థం, అదేవిధంగా బస్సులకు తీసుకోవడం సిబ్బంది అందరూ కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు మరి నూతన బస్సును కూడా ఈరోజు మీరందరూ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 ఏళ్లలోనే ఈ సౌకర్యాన్ని కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకుంది. ఈరోజు మనం చూసాం, ప్రతి ఊర్లలో, ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా మహిళలు చాలా మంది ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేది ఒక థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారని చెప్పి అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారు శివప్రసాద్ గారు, అలాగే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో పాటు గోడానించారు, అలాగే నా తోటి మిత్రులు, పాత్రికేయ మిత్రులు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గతంలో చూసాం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డది. అదేవిధంగా ఆ అరాచకాలలో భాగంగా
ఆర్టీసీ బస్సు డిపోలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రైవేట్ యాజమాన్యానికి అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టబెడదామనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బస్ స్టేషన్ 1969లో మన ప్రియతమ నాయకులు జానారెడ్డి గారు అప్పుడు వచ్చి ఇక్కడ ఆర్టీసీ బస్సు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేసి బస్సును స్థాపించడం జరిగింది. అందుకే ఈ బస్సు డిపోలను మేము వదులుకోము, ఎంతటికైనా తెగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో యాజమాన్యానికి అందరికీ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ ఇక్కడ వచ్చి అనేక పర్యాయాలు మనం కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాం. ఈ రోజు నుండి మన మేడారం సమ్మక్క సాగర జాతర అయిపోయేంత వరకు రోజుకు 150 బస్సులు మౌతాజ్ డిపో నుండి మేడారం సమ్మక్క సాగర జాతర వరకు పోయి మరి తిరుగు ప్రయాణం అది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం, అలాగే మా ముఖ్య నాయకులు అందరూ గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ఎటువంటి అభివృద్ధిలో కూడా మమ్మల్ని పంచుకోవడం కూడా వాళ్ళు చేసినటువంటి వైరం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము పార్టీలకు అత్యవసరంగా ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతుందో ప్రతి ఒక్క సామాన్యుడికి నిజమైన నిరుపేదలు చెందాలి ఏకైక లక్ష్యంతో మేము ఈరోజు పనిచేయడం మొదలుపెట్టాం. అదేవిధంగా ఇక్కడ 2 ఆర్టీసీ కౌంటర్లను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 2 ఆర్టీసీ కౌంటర్లలో మహిళలు పురుషులకు వేరువేరుగా కౌంటర్లు చేసి అక్కడ టికెట్ తీసుకొని బస్సులో పోయి కూర్చున్నారు. అదేవిధంగా బస్సులు ఏదైనా ప్రయాణికులకు ఇబ్బందినా కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ తో పాటు తాగునీటి వసతిని కూడా కలిగించడం జరిగింది. ఆ తాగునీటి వసతులు మనకు నల్గొండ డిగ్రీ కాలేజ్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో డోరి సత్యనారాయణ గారు, అలాగే ఈనాడు మన పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో మీరిద్దరు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారికి మంచి నీటి సౌకర్యం కల్పించడం ఇద్దరు కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇదే విధంగా నేను మన మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ కోరుతా ఉన్నా, మనము స్పెషల్ గా 150 బస్సులు మేడారం జాతర చేయడం జరిగింది. మీరందరూ ప్రైవేట్ వాహనాలు కాకుండా ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణిస్తే ఆర్టీసీ బస్సు ప్రయాణం సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే ప్రైవేట్ వాహనాల్లో వాళ్ళు స్పీడ్ గా పోయి అనేక యాక్సిడెంట్లకు కారణమైనటువంటి మనం జీపులు కావచ్చు, అలాగే వ్యాన్లు కార్లు మనం చూసాం. అదే కాకుండా మీరందరూ ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణం చేయండి, సురక్షితంగా మీరు చేరుకుంటారు, తిరిగి మళ్ళీ మీ గమ్యానికి సురక్షితంగా మీరు రాగలుగుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన బస్సు డిపో మేనేజర్ మన శివప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. చూశారు కదా, మేడారం ప్రత్యేక బస్సులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీనాయక్ గారు ఇప్పుడే ప్రారంభించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ఆర్టీసీని నిర్వీర్యం చేశారు, వాళ్లకు అనుకూలమైన వ్యక్తులు ప్రైవేటు వాహనాలు అంటే ప్రైవేటు వ్యవస్థకు అప్పగించాలి అనే కుట్రలు పన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మేడారం కూడా ఉచిత బస్సు ప్రయాణం. ఈ జాతరకు ప్రత్యేకంగా ఇన్ని ఏళ్ళ దశాబ్దాల తర్వాత ఈ మేడారం మహాజాతరకు మహిళలు తక్కువ టికెట్ కాదు, చాలా అతి ఎక్కువ ధరలు ఉంటాయి కాబట్టి ఉచితంగా అమ్మవారి దర్శనానికి వెళ్ళొస్తున్నామంటేనే ఒక థ్రిల్గా ఉంటుంది అని మహిళలు భావిస్తున్నారు. అలాంటి జాతర విజయవంతానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే బూక్యా మురళీనాయక్ గారు చెప్పారు. అలాగే ఇదే సందర్భంగా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బందికి టోపీలు అలాగే మాస్కులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.